ముసలి ఆవు. ధర్మాపురంలో నాగయ్య అనే రైతు వద్ద ఒక ఆవు ఉండేది. అది వయసులో ఉండగా బోలెడు పాలను ఇచ్చేది. ఆ పాలను అమ్ముకుని నాగయ్య చాలా డబ్బును సంపాదించుకున్నాడు. క్రమంగా ఆవు ముసలిదైపోయింది. నాగయ్య ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండి పాలిచ్చే మరొక ఆవును కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుండి దానికి బాగా మేత వేసి పాలు ఎక్కువగా ఇచ్చేందుకు కావలసిన ఆహారాన్నంతా పెడుతూ జాగ్రత్తగా చూసుకునేవాడు. ముసలి ఆవుకు మాత్రం తప్పదన్నట్టుగా ఏదో కొద్దిగా ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగానుకున్న నాగయ్య ఒకరోజు గొంజకు కట్టి ఉన్న ముసలి ఆవును విప్పి, నీవు ముసలిదానివైపోయావు. నీ వలన నాకు ఎలాంటి ఉపయోగమూ లేదు. నిన్ను మేపడం ఇక నాకు దండగా. నీ దారి నువ్వు చూసుకో అని తరిమేశాడు. ఏడుస్తూ వెళుతున్న ఆవుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఆవును చూసి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. పాపం అలా ఏడుస్తూనే జరిగినదంతా వివరించింది ఆ ముసలి ఆవు. దాని గాథనంతా విన్నాక గోపయ్యకు చాలా జాలి కలిగింది. ఎలాగైనా దానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ఆ ఆవును తన వెంట తీసుకుని నాగయ్య ఇంటికి వెళ్ళాడు. ఈ ఆవు మీదే కదూ అని అడిగాడు. అవును, ఏమైంది అన్నాడు నాగయ్య. దీన్ని నాకు అమ్ముతారా? 500 వరహాలిస్తాను. 500 వరహాలా అని ఆశ్చర్యపోయి, ఆ సొమ్ముతో పాలిచ్చే ఆవుల్ని 10 కొనుక్కోవచ్చు. అయినా అంత డబ్బును ఎందుకు ఇస్తానంటున్నట్టు అని ఆలోచనలో పడ్డాడు. మీకు తెలియదనుకుంటా, ముసలి ఆవును ఇంటి ఎదురుగా కట్టేసి రోజూ దానికి నమస్కరించి మేత వేసి పొలానికి వెళితే బోలెడు ధనం వస్తుంది. అందుకే 500 వరహాలు ఇస్తానన్నాను అని చెప్పాడు తెలివిగా గోపన్న. దాంతో నాగయ్య తన ముసలి ఆవును తీసేసుకుని గోపన్నను తనేం అమ్మనని పంపించేశాడు. ఆనాటి నుండి దానికి కూడా బోలెడు మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్లేవాడు నాగయ్య. ఆ ఏడు వర్షాలు ఎక్కువగా కురిసి పొలం బాగా పండడంతో చాలా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఆవు వలనే అని సంబరపడిన నాగయ్య దానికి ఏ లోటు రానియకుండా దైవ సమానంగా చూసుకునేవాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, వృద్ధులను గౌరవించడం మన బాధ్యత. వారిని పూజిస్తే మనకు మంచే జరుగుతుంది. కప్ప తెలివితేటలు. ఒకానొక అడవిలో సాధు జంతువులు మాత్రమే ఉండేవి. అవి అన్నీ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించేవి. ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నీ పాలు పంచుకునేవి. సంతోషకరమైన విషయం అయితే ఎగిరి గంతులు వేసేవి. అలాంటి అడవిలోకి ఒకనాడు కొత్తగా ఒక పులి, ఒక సింహం వచ్చి చేరాయి. వాటి రాకను గమనించిన జంతువులైతే భయంతో అక్కడి నుండి పరుగులు తీశాయి. ఆ జంతువులను చూసి తమకిక ఆహారానికి లోటే ఉండదని, తమ పంట పండిందని పులి, సింహం చాలా ముచ్చటపడ్డాయి. అయితే కొద్దిసేపటికే ఆ అడవికి రాజుగా ఎవరుండాలన్న విషయంలో ఆ రెండింటి మధ్య వాదన మొదలైంది. నేను మృగరాజును, కాబట్టి ఈ అడవికి నేనే రాజునవ్వాలి అంది సింహం. నేను పులిరాజును, కనుక ఈ అడవికి రాజయ్యే అర్హత నాకే ఉంది అని సమాధానం ఇచ్చింది పులి. వాటి మధ్య మొదలైన వాదన కాస్త గొడవగా మారింది. కాస్త దూరంలో గుంపుగా చేరిన జంతువులన్నీ పులి, సింహం పడుతున్న గొడవను చూసి ఎవరు రాజైతేనే తమకు మాత్రం దినదిన గండమేనని కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఇదంతా గమనిస్తున్న ఒక చిన్న కప్ప జంతువుల పరిస్థితిని చూసి జాలిపడింది. అలాంటి వాటికి మేలు చేస్తేనే జన్మ ధన్యమవుతుందని అనుకుంది. ధైర్యంగా అది గెంతుకుంటూ వెళ్లి సింహానికి, పులికి మధ్య చేరి ఇలా అన్నది. మీ వాదన విన్నాను. పందెం వేసుకుని ఎవరి విజేతో తేల్చుకోండి. గెలిచిన వారే రాజవుతారు. రాజు తినగా మిగిలింది ఏదైనా ఉంటే అది రెండో వాడు తినాలి. అంతేగాని సమ ఉజ్జీ గల మీరిద్దరూ గొడవపడడం దేనికి? పులి సింహానికి కప్ప ఇచ్చిన సలహా నచ్చింది. పందెం ఏమిటో నిర్ణయించే బాధ్యతను కూడా దానికే అప్పగించాయి. అయితే జాగ్రత్తగా వినండి. మీ ఇద్దరిలో ముందుగా ఎవరు నన్ను ముట్టుకుంటారో వారే విజేత అని వేగంగా గెంతుకుంటూ వెళ్ళిపోయింది. పులి, సింహాలు
ఎవరికి వారుగా ఆ అడవికి తామే రాజు కావాలన్న లక్ష్యంతో దాని వెనుకే వేగంగా పరుగుతీశాయి. తెలివిగల కప్ప తిన్నగా అడవిలో ఊబి ఉండే ప్రాంతం వైపు వెళ్లసాగింది. పులికి సింహానికి అడవి కొత్త కదా. కప్పను పట్టుకోవాలన్న ధ్యాసలోనే అవి పరిగెడుతూ పరిగెడుతూ వెళ్లి ఊబిలో చిక్కుకున్నాయి. జంతువులన్నీ చూస్తుండగానే అవి రెండూ ఊబిలో నెమ్మదిగా కూరుకుపోసాగాయి. తమకు వచ్చిన పెద్ద ఆపదను తప్పించిన చిన్న కప్పకు జంతువులన్నీ ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ అడవంతా మునిపటిలా సంతోషంతో నిండిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, చిన్నపాటి తెలివితో పెద్ద ఆపద నుండి కూడా గట్టెక్కవచ్చు. చీమ కోతి ఉపవాసం. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద కోతి ఒకటి నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుంటే, ఆ చెట్టు మొదల్లో చీమ ఒకటి తన గూడును ఏర్పాటు చేసుకుని ఉండేది. ఒకనాడు పెద్ద ఆహారపు గింజను లాగలేక లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కోతి వెక్కిరించసాగింది. అరే, ఆ గింజ చూడు, నీకంటే ఎంత పెద్దగా ఉందో. అంత అవస్థలు పడుతూ లాక్కు రావడం దేనికి? నాకు తెలిసి నీకు ఆకలి బాగా ఎక్కువ అనుకుంటాను. అది కాదు కోతి మామ, అసలే వచ్చేది వర్షాకాలం. అప్పుడు ఆహారం సంపాదించడం కష్టం కదా. పైగా ఏవేవో వింత వింత వైరస్లు వస్తున్నాయని కూడా నలుగురు చెప్పుకుంటున్నారు. అప్పుడు ఇబ్బందులు పడడం కంటే ఇప్పుడే 4 గింజలు వెనకేసుకుంటే మంచిది కదా అన్నది నెమ్మదిగా చీమ. నీకు ఆకలితో పాటు భయం కూడా ఎక్కువ అనుకుంటాను. ఆ పరిస్థితి వస్తే 4 రోజులు తినకుండా ఉండలేమా ఏంటి? 4 రోజులెందుకు? ఈ ఒక్కరోజు మనిద్దరం ఉపవాసం ఉందామా? అదేమంత పెద్ద పని కాదన్నట్లు కోతి ఆనందంగా ఎగిరి గంతేసి మరీ అంగీకరించింది. ఆ క్షణం నుంచే చీమ కోతిలు చెట్టు క్రింద జపం చేసుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాయి. అలా కొంత సమయం గడిచిందో లేదో కోతికి ఉన్నట్టుండి ఒక సందేహం వచ్చింది. ఈ రోజంతా ఉపవాసం ఉంటే రేపు నాకు చాలా నీరసంగా ఉంటుందేమో. అప్పుడు మరి చెట్టు నుంచి చెట్టుకు దూకి పండ్లు కోసుకోగలనా? నీరసం మరీ ఎక్కువైపోతే చెట్లు ఎక్కడం కష్టం కదా. ఈ ఆలోచన వచ్చాక కోతి అప్పటికప్పుడు లేచి వెళ్లి చెట్టు పుట్ట గాలించింది. మరునాటికి సరిపడా బొట్ట నిండుగా అరటి పండ్లను సంపాదించింది. దానిని చెట్టు దగ్గరకు తీసుకునొచ్చి ఒక మూలన భద్రంగా పెట్టుకుంది. మళ్లీ చీమతో పాటు దీక్షను కొనసాగించింది. మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది. రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతేనో ఆహారం ముందే ఉంచుకుని కూడా ఆకలితో అలమటించిపోవలసి ఉంటుంది. కోతి వెంటనే లేచింది. పండ్ల బొట్టను తన చేతికి అందుబాటులో ఉంచుకుంది. మళ్లీ జపం ఆరంభించింది. ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను మరీ నీరసించిపోయి ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెట్టుకోలేకపోతేనో అంటూ జరగబోయే ప్రమాదాన్ని ఊహించుకుంది. ఆహారాన్ని నోటిలోనే ఉంచుకుని ఉపవాసం చేయాలనుకుంది. ఆ విధంగా అది అరటిపండును నోటిలో పెట్టుకుని జపం చేయబోయింది. కాని నోటిలో తనకిష్టమైన అరటిపండును పెట్టుకుని జపం ఎలా చేస్తుంది? చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. భోజనం నోట్లో ఉంచుకోవడం ఎందుకు? ఇప్పుడైతే ఏమిటి, రేపైతే ఏమిటి, ఎలాగో అది తను తినవలసిందే కదా. ఆ పండ్లన్నీ ఇప్పుడే తినేసి కూర్చుని సుఖంగా జపం చేసుకోవాలని నిశ్చయించుకుంది. వెంటనే బుట్టలోని పండ్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేగంగా తింటూ మొత్తం ఖాళీ చేసింది. ఇంకేం, అమాంతం నిద్ర ముంచుకొచ్చి హాయిగా పడుకుంది. కోతి చేసే పనులేవి పట్టించుకోకుండా చీమ మాత్రం తన ఉపవాస దీక్షను సంతృప్తిగా ముగించింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మాటలు చెప్పినంత సులభం కాదు, చేతల్లో చూపడం. నలుగురు మూర్ఖులు. అనగనగా ఒక అడవికి రాజు సింహం. అది ఎప్పుడూ అడవిలో ఉన్న ఇతర జంతువుల బాగోగులు పట్టించుకోకుండా వింత వింత ఆలోచనలు చేస్తూ ఉండేది. ఒకసారి హడావిడిగా తన మంత్రి అయిన నక్కను పిలిచి ఇలా అన్నది. మంత్రి, నాకు ఉన్నట్టుండి పరమ మూర్ఖులను చూడాలని ఉంది. వెంటనే మన సామ్రాజ్యంలో తిరిగి 4 మూర్ఖులను వెతుకు తీసుకుని రా. ఇప్పటికిప్పుడు మూర్ఖులను తీసుకుని వచ్చి రాజుగారిని సంతృప్తిపరచడం అంటే మామూలు విషయం కాదు. అలా అని చెప్పిన పని చేయకపోతే తన మంత్రి పదవికే ఎసరు వచ్చేలా ఉంది. ఇక చేసేది లేక ఆ నక్క అలాంటి వారు ఎక్కడ దొరుకుతారా అని వెతకడం ప్రారంభించింది. అడవిలోని జంతువులన్నీ తెలివిగా వేటి పనివి చేసుకుంటున్నాయి గాని
మృగరాజు చెప్పిన లక్షణం ఒక్కదానిలోనూ కనిపించలేదు. నిరాశగా తిరుగుతున్న నక్కకు తన కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న కోతి ఒకటి కనిపించింది. దాని చేష్టలు వింతగా తోచడంతో వెంటనే దాని దగ్గరకు వెళ్లి ఇలా అడిగింది నక్క. కోతిమిత్రమా, నీవు ఆ కొమ్మని ఎందుకు నరుకుతున్నావు? నేను చాలా కష్టపడి ఈ చెట్టు ఎక్కాను. ఈ కొమ్మని నరికితే ఇప్పుడు ఏ కష్టం లేకుండా కిందికి దిగవచ్చు కదా. నక్కకు మొదటి మూర్ఖుడు దొరికినట్టయింది. మరొక చోట నక్కకు పెద్ద ఆహారపు గింజను నెత్తి మీద పెట్టుకుని అవస్థలు పడుతూ ఏనుగు మీద కూర్చుని వస్తున్న ఒక చిన్న చీమ కనిపించింది. చీమమిత్రమా, అంత పెద్ద ఆహారాన్ని మోయలేక చాలా కష్టాలు పడుతున్నావు. దాన్ని కూడా ఏనుగు మీదనే వేయొచ్చు కదా. ఆహా, ఈ ఏనుగు నన్ను మోయడమే గొప్ప. ఇంకా ఈ ఆహారాన్ని కూడా ఎక్కడ మోస్తుంది? చస్తుంది. ఆ సమాధానం వినగానే నక్క బాగా నవ్వుకుంది. తమ రాజుకు చెప్పి మంచి మంచి బహుమతులు ఇప్పిస్తానని కోతి చీమలను సింహం దగ్గరకు తీసుకుని వచ్చింది. మృగరాజుకి వాటి యొక్క మూర్ఖత్వాన్ని చక్కగా వివరించి చెప్పింది నక్క. అంతా విన్నాక సింహానికి చాలా సంతోషం కలిగింది. వాటి తెలివితేటలను తలుచుకుని కాసేపు హాయిగా నవ్వుకుంది. అది సరే మంత్రి, మరి మూడో మూర్ఖుడు, నాలుగో మూర్ఖుడు ఎక్కడా? అని అడిగింది. మృగరాజా, ఈ అడవికి మంత్రిగా నేను, రాజుగా మీరు చేయాల్సిన బంగారం లాంటి పనులు మానుకుని ఇలాంటి పిచ్చి పనులకు సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకే నేను మూడో మూర్ఖుణ్ణి, మీరు నాలుగో మూర్ఖుడు. నక్క అలా అనడంతో మొదట కోపం తెచ్చుకున్నా వెంటనే ఆ మాటల్లోని నిజాన్ని గ్రహించింది సింహం. సిగ్గుతో తలదించుకుంది. తనను తాను సరిదిద్దుకుంది. ఆ తర్వాత అడవిలోని జంతువులన్నింటి దగ్గర చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే ఉపయోగం లేని పనులతో కాలం వృధా చేయకూడదు.